press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూసిన తెలుగు ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో ఇక మనకి వ్యూ ట్యాబ్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవే ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ ప్యాన్స్, అదేవిధంగా స్ప్లిట్, ఈ 2 ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం. సో బేసికల్గా చూడండి, మనకి ఈ 2 ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయంటే, ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ డేటా షీట్లో మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్లో ఏంటి, స్టూడెంట్ నేమ్స్, అదేవిధంగా 6 సబ్జెక్ట్స్, వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కిందకి స్క్రాల్ చేస్తున్నాను. ఇప్పుడు 17th స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. 17th స్టూడెంట్ ఇక్కడ 75 మార్క్స్ ఉంది అనుకుందాం. ఈ 75 మార్క్స్ ఏ సబ్జెక్ట్కి వచ్చిందో చెప్పగలుగుతారు మీరు? చెప్పలేరు కదా, ఎందుకంటే చూడండి మనకు పైన హెడ్డింగ్ కనిపించట్లేదు, అవునా కదా. అదే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది, కానీ కింద ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంది, కనిపించదు కదా. అలాగే ఇప్పుడు 99 ఏ సబ్జెక్ట్ ఉంది పైన జీలో మనకు తెలియదు. సో ఇలా ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనకి హెడ్డింగ్స్ కూడా కనపడడం లేదు. కనపడాలంటే మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఎలా అంటే చూడండి, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫ్రీజ్ టాప్ రో అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే టాప్ రో వరకు ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తున్నామా, ఇప్పుడు చూడండి లాస్ట్ స్టూడెంట్కి వెళ్ళిపోయాం. లాస్ట్ స్టూడెంట్కి వెళ్ళినా కూడా మనకి పైనుండే టాప్ కాలం వరకు ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 16 అనేది సోషల్, 58 మార్క్స్ సైన్స్లో వచ్చినాయి, 67 అనేది ఇంగ్లీష్. ఈజీగా మనకి సార్ట్ అవుట్ చేసేదానికి, ఫైండ్ అవుట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీజ్ ఫస్ట్ కాలం ఉంది కదా. సో ఫస్ట్ కాలం క్లిక్ చేసి అనుకోండి, ఈ కాలం అనేది ఫ్రీజ్ అయిపోతుంది. మీరు హెచ్లోకి వెళ్ళండి, జెడ్లోకి వెళ్ళండి, జేలోకి వెళ్ళండి. నెక్స్ట్ అదే విధంగా మీరంతా వెళ్ళినా కూడా చూడండి, ఎన్ఓ ఆర్ఎస్టీ ఎన్ని వెళ్ళినా కూడా మీకు ఫస్ట్ కాలం అనేది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఓకేనా. చూడండి ఈ విధంగా. సో అలా మనకి ఏంటంటే ఈ ఫ్రీజ్ ప్యాన్ ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఒకసారి ఫ్రీజ్ అయిన ఆ యొక్క ఫ్రీజ్ ప్యాన్ అనేది మనకి పోవాలి అంటే ఇక్కడ మనం దీంట్లో మనకి అన్ఫ్రీజ్ ప్యాన్స్ అనేది కదా, దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, అన్ని యొక్క ప్యాన్స్ అనేవి అన్ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, స్ప్లిట్ అంటే ఏంటంటే మనం ఒక డేటా షీట్ని స్ప్లిట్ చేసుకోవచ్చు 2 డేటా షీట్స్గా. అలా ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక వైట్ కలర్ ఒక బార్డర్ లాగా వచ్చింది చూడండి, కనిపిస్తున్నాం ఇక్కడ ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మీరు ఇప్పుడు ఎక్కడికైనా డ్రాగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. దీని అర్థం ఏంటంటే ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇది ఒక షీట్ అనమాట, ఇది ఇంకో షీట్ అనమాట. ఇప్పుడు మీరు స్క్రాల్ చేశారనుకోండి, చూడండి ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి స్క్రాల్ చేసి మీకు డేటా కనిపిస్తుంది కదా, ఇది ఒక షీట్లా మారిపోయింది ఇక్కడ. అదేవిధంగా దీన్ని క్లిక్ చేసి మీరు ఇలా మార్చుకుంటే మళ్ళీ మీకు డేటా అనేది మారిపోతుంది. ఈ విధంగా చేంజ్ అవుతుందా అంటే మీకు 2 షీట్స్గా మీకు ఏంటంటే ఇక్కడ ఇది స్ప్లిట్ అయిందనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే హైడ్ ఆప్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి మనకి డేటా షీట్ ఉంది కదా, ఈ డేటా షీట్ని మనం కానీ హైడ్ చేయాలనుకుంటే మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు హైడ్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు మ్యాటర్, అవునా, కనిపెట్టారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు చాలామంది అనుకుంటే ఇక్కడ ఏం డేటా షీట్ లేదనుకుంటారు, కానీ యాక్చువల్గా డేటా షీట్ అయితే ఉంది, కాకపోతే మనకు హైడ్ అయింది అంతే. ఇక్కడ మనకి దాని కింద అన్హైడ్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు చూస్తే. సో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మామూలుగా మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో ప్రాజెక్ట్ అనేది నేను ఈ ఫైల్ నేమ్ అనమాట అది. సో నేను అలా సేవ్ చేశాను. ఓకే క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఆ షీట్ అనేది మళ్ళీ మీకు అన్హైడ్ అయిపోతుంది. ఓకేనా. ఈ వ్యూ ట్యాబ్లో ఉండే మీకు ఈ ఫ్రీజ్ ప్యాన్స్, అదేవిధంగా స్ప్లిట్, హైడ్, అన్హైడ్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో వెళ్ళి కమెంట్స్ అని మీకు ఏం అర్థం కాదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను గాయస్ మీకు. సో నా వీడియో నచ్చుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరెన్నో టెక్నాలజికల్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండేందుకు. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను.